కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం నుంచి మనం తారక రామసాగర్ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. నా పేరు దివెల్ శ్రీనివాసరావు, వృత్తిరీత్యా న్యాయవాదిని. మరి ఇక్కడ మనం ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ తారక రామసాగర్ ప్రాజెక్ట్ కానీ ముందుగా మాజీ శాసనసభ్యులు ఎర్ర వెంకటేశ్వరరెడ్డి గారు అంకురార్పణ చేస్తే డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు స్వర్గీయ మరి వారు ఆనాడు నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా ఉన్నప్పుడే సత్తెనపల్లి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన అంటే అభివృద్ధి అంటే ఆయన అనే విధంగా కోడేలకు ముందు కోడేల తర్వాత అనే రీతిలో ఉండేది. ఆయనకి ఫస్ట్ నుంచి అభిరుచి ఏదైతే ప్రజలు ఎన్నుకున్నారో దానికి అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలని ఆయన స్వయంగా గుర్తించి మరి అక్కడ అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే మనస్తత్వం ఆది నుంచి ఉంది. ఉదాహరణలకు అనేకం ఉన్నాయి. కొట్టపకొండ అభివృద్ధి కానీ, నర్సరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి క్రీడా ప్రాంగణం కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, అలానే సత్తెనపల్లి పట్టణం కానీ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం కోడెల శివప్రసాదరావు గారు ఇక్కడికి శాసనసభ్యులుగా రావటం. మరి ఇంత సువిశాలమైనటువంటి స్థలాన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని తీసుకొని వచ్చి వెచ్చించి అత్యంత సుందరంగా సత్తెనపల్లి పట్టణం అనేదానికన్నా కూడా దీంట్లో నుంచి చూస్తే కనుక సత్తెనపల్లి నగరం అనేదానిగా నగరీకరణ జరిగినంత అభివృద్ధి ఉంది. వాస్తవానికి పాలకులు అనేవాళ్ళు ప్రభుత్వ స్థలాలు ఏవేవి ఉన్నాయి అవి ఆక్రమణకు గురి కాకుండా ప్రజల అవసరాలకి, ప్రజల సౌకర్యాలకి, ప్రజల యొక్క విలాసాలకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంత ముందు చూపుతో మరి స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు ఆనాడు ఇక్కడ తారక రామసాగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి పార్కును కూడా ఒకటి ఏర్పాటు చేయటమే కాకుండా 1.8 కిలోమీటర్ల మేరకు వాకింగ్ ట్రాక్ సత్తెనపల్లి కాదు, పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అత్యంత పెద్ద వాకింగ్ ట్రాక్ను ఒకదాన్ని ఏర్పాటు చేయటం. మరి ఆ రోజు ముందు చూపుగా శివప్రసాదరావు గారు ఏర్పాటు చేసినటువంటి వాకింగ్ ట్రాక్ని సత్తెనపల్లి పట్టణ ప్రజలు 31 వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి నడకకు ఉపయోగపడుతుంది. నడకకి అనేక ప్రాంతాలు కొన్ని సత్తెనపల్లిలో ఉన్నప్పటికి కూడా ప్రధానంగా ఇక్కడ చేయటం వల్ల ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చెరువు నీరు మరి చుట్టూ ఉన్నటువంటి గ్రీనరీ ఎంతో ఆహ్లాదంగా స్వచ్ఛమైన గాలిని ఉదయాన్నే పీల్చుకుంటూ నడక ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ వాకింగ్ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం వాకింగ్ ట్రాక్గా బిగిన్ అయింది. అనేక రకాలైనటువంటి జిమ్కు సంబంధించినవి కానీ మరి యోగా చేసుకోవటానికి అనేక ఆరోగ్య పెంపొంద సాధనాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి సత్తెనపల్లి మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో ఈ వాకింగ్ ట్రాక్ కానీ తారక రామసాగర్ ప్రాజెక్ట్ కానీ పక్కనే ఉన్నటువంటి పార్కు కానీ డెవలప్ జరుగుతూ ఉంది. సో ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళే జనం సత్తెనపల్లి ఇక్కడ ఎంట్రన్స్ చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇట్లా ఉందంటే ఇది పెద్ద నగరమే, మన మీద చిన్న ఊరు అనుకున్నాం, మున్సిపాలిటీ అనుకున్నామని. కార్పొరేషన్ స్థాయిలో కన్నా కూడా ఎక్కువగా అభివృద్ధి జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పాలకులు అనేవాళ్ళు వాళ్ళ పాలనా కాలంలో మరి ప్రజలకి మార్గదర్శకంగా ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పెంపొందించాలి. దాంట్లో మరి వాళ్ళందరూ కూడా పాలకులు ఎంతో మెప్పు పొందే విధంగానే చేశారు. దాన్ని మున్సిపల్ అధికారులు కూడా నిరంతర పర్యవేక్షణలో ప్రజలకి పన్నుల ద్వారా మరి జీతాలు పొందుతున్నటువంటి అధికారులు మరి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలి. మరి ప్రధానంగా కోతుల యొక్క బెడద ఉండటం వల్ల మించిన ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా కేవలం కోతుల వల్ల భయాందోళనకు గురై కొంతమంది వాకింగ్ ట్రాక్కి రావడానికి కూడా మరి భయపడుతున్నారు, మానుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తక్షణమే ఇంకా ఆధునీకరణగా సుందరీకరణగా ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్లో కోతుల బెడదని పూర్తిగా నివారించేసి మరి ఇక్కడికి వచ్చేటటువంటి వాకర్స్కి అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ గురవకుండా చూడాలని మరి ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా సత్తెనపల్లి పట్టణ ప్రజలకు మాత్రం ఇది ఒక వరము. తారక రామసాగర్ ప్రాజెక్ట్ కానీ
మరి 1.8 కిలోమీటర్ల మేరకి ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ, పక్కనే ఉన్నటువంటి వావిలాల్ గారి పార్క్ కూడా, స్మృతి వనం కూడా చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ డెవలప్మెంట్ అనేది, ఇక్కడ ఎవరన్నా ఫోటోలు కానీ వీడియో షూట్ చేసుకోవడానికి కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా గ్రహించి ఒకవేళ ఫండ్ కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా దాతలను కూడా ముందుకు తీసుకొచ్చి దాతల సహకారంతో అవసరమైతే ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని దీనికి కృషి చేసినటువంటి మరి మహనీయులందరినీ కూడా ఈ ప్రాంతంలో ఒక్కసారి వాళ్ళని తలుచుకుంటూ చక్కటి మామూలుగా వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. యువత కూడా ఇంకా ముందుకు వచ్చి ఈ వాకింగ్ ట్రాక్ని బాగా వినియోగించుకొని తమ యొక్క శారీరక మానసిక ఆరోగ్య ఎదుగుదలకి మరి ఉపయోగపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. సూపర్ సార్. ఎన్టీఆర్ పార్క్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మరి అదేవిధంగా ఈ వాకింగ్ ట్రాక్ పరిస్థితి ఎలా ఉంది? సత్తెనపల్లికి ఎన్టీఆర్ పార్క్ ఒక వరం అండి. వాకర్స్కి ఇంత మంచి ప్రదేశం దొరకదు, ఇంత పెద్ద ట్రాక్ ఎక్కడా ఉండదు. సత్తెనపల్లికి బాగుంది. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే కోతులు జనాన్ని విపరీతంగా భయపెడుతున్నాయి. జనం మీదకి ఎగబట్టడం, కరవటం, ఒక రోజు 30-40 కోతులు వస్తున్నాయి. వాటిని కొంచెం కంట్రోల్ చేయాలి. మిగతాది ట్రాక్ అంతా బాగుంటుంది. జనం ఇది ఉండటం వల్లే హెల్దీగా హ్యాపీగా తిరుగుతున్నారు. సత్తెనపల్లి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని హెల్త్కి సంబంధించి చాలా ఉపయోగం. ఇంత పెద్ద ట్రాక్ నాకు తెలిసి దాదాపుగా మనకి జిల్లాలో కానీ చుట్టుపక్కల ఎలాంటి పెద్ద టౌన్స్లో కూడా ఇంత లేదు. దీంట్లో మన ప్రతిరోజు కూడా ఇక్కడ దాదాపు 150 నుంచి 200 మంది పైన మార్నింగ్, ఈవినింగ్ 200 నుంచి 300 మంది దాకా వాకింగ్ ట్రాక్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే వివిధ ప్రదేశాల్లో ఉపయోగించుకుంటున్నారు, కానీ సత్తెనపల్లిలో కూడా ఇంత పెద్ద ఉపయోగకరమైన వాకింగ్ ట్రాక్ ఎక్కడా లేదు. సో దీన్ని ఉపయోగించుకోవాలని, అందరూ కూడా హెల్త్కి సంబంధించి అందరూ టిప్స్ పాటించుకోవాలని, అందరూ హెల్తీగా ఉండాలని, సత్తెనపల్లి మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలనేది నా ఆకాంక్ష. అట్లాగే దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళల్లో వచ్చేసి మొట్టమొదటిసారిగా దీన్ని ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు దీన్ని వాకింగ్ ట్రాక్ కింద ఫార్మేషన్ చేశాడు. చేసిన తర్వాత దీన్ని కోడెల శివప్రసాదరావు గారు వచ్చిన తర్వాత దీన్ని చాలా అభివృద్ధి చేసి దీనికి మ్యాక్సిమం ఆ రోడ్డు కానీ, ఆ రైల్వే స్టేషన్ రోడ్డుని డెవలప్ చేయటం కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ని కూడా 100% యూటిలైజ్ చేసి బ్రహ్మాండంగా దీన్ని లైటింగ్ వీటన్నిటి కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. కోడెల శివప్రసాద్ గారు కూడా బాగా డెవలప్ చేసి ఎన్టీ రామారావు గారు బొమ్మ కూడా పెట్టడం గారు ఫార్మేషన్ చేస్తే శివప్రసాద్ గారు వచ్చేసి 100% అభివృద్ధి చేశారు. దాన్ని ఎక్కడా కూడా పాడవకుండా చేసింది రాంబాబు గారు. ఇప్పుడు కన్నా లక్ష్మణ గారు కూడా దీని మీద ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండటం కోసం ఇసుక జల్లించడం కానీ, వాకింగ్ ట్రాక్ పాడవకుండా చూసుకోవడంలో కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేస్ ఎవరు వచ్చినా కానీ ఏ పార్టీ అనేది లేకుండా సత్తెనపల్లి ప్రజల కోసం అందరూ పాటుపడుతున్నారనే దానికి నిదర్శనం. ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేస్ అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి సత్తెనపల్లి ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే అందరూ పనిచేస్తున్నారనే దానికి నిదర్శనం. పార్టీలకు అతీతంగా పనిచేయడం నిజంగా మన సత్తెనపల్లికి ఒక వరం. ఇది రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కానీ సత్తెనపల్లి ప్రజల కోసం పాటుపడడం అనేది చాలా అభినందనీయం. నేను దీన్ని బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ దానికి వాళ్ళు ఇట్లానే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సత్తెనపల్లికి ఈ పార్కు ఎంతో అదృష్టం. ఎందుకంటే చుట్టుపక్కల అనేక ఊర్లు మేము చూసాం, దాదాపుగా ఇటువంటి పార్కు ఎక్కడా లేదు. ఈ పార్కులో చాలా కన్వీనియంట్గా రోజు అనేక వేల మంది పాదాచారులకు ఈ పార్కు ఉపయోగపడుతుంది. మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి మరియు ఆహ్లాదంగా ఉండడానికి మరియు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శారీరక దృఢత్వానికి ఈ పార్కు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పచ్చదనం ప్రకృతితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగా చక్కగా నడవడానికి మెత్తటి పరుపు వలె చక్కగా మరి మట్టి ఇసుకతో కలిపినటువంటి విధానం చాలా బాగుంది. రోజు నేను దాదాపు గడిచిన 8 సంవత్సరాల నుంచి పార్కుకి రోజు వస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను మిస్ అవ్వను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సత్తెనపల్లి ఎన్టీఆర్ ఈ మానస్తాత్మక పార్కులో ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నా ఈ మున్సిపాలిటీస్ వాళ్ళు కానీ, ఇక్కడికి వచ్చే మున్సిపాలిటీకి సంబంధించిన వర్కర్స్ కానీ పట్టించుకోవట్లా. ఎందువల్లంటే కోతుల బెడత చాలా ఎక్కువగా ఉంది. ఈ కోతుల బెడత వలన చాలామంది మహిళలు ఈ వాకింగ్ కూడా రాకుండా మానేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని మున్సిపాలిటీ వాళ్ళకి అన్ని అర్జీలు ఇచ్చినా
ఎంతమంది విన్నవించుకున్నా దానికి సమస్య పరిష్కారం కాలేదు. Yeah. మెయిన్ ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. రెండవది, ఒకటి ఈ వాకింగ్ ట్రాక్ మీద ఈ చిన్న పిల్లలు అంటే ఒక 15-16 ఏళ్ళ పిల్లలు ఈ వచ్చే మహిళలకు అడ్డుగా ఈ గోళీలు ఆడటం, మళ్ళీ ఏదో ఒకటి కొంచెం రోడ్డుకు అడ్డంగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో, ఎందుకు ఆడుకుంటున్నారో, ఇది ఆడుకునే టైం కాదు, స్కూళ్ళకి వెళ్ళే టైం, దాని గురించి కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాలని మనం మున్సిపల్ సిబ్బందిని కోరుచున్నాం. నమస్కారం అండి. ఈ పార్కు మా మహనీయుడు మా కోడెల శివప్రసాద్ గారి పుణ్యమంట ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. ఆయన నవలంలో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. ఆయనకు ఒకసారి నివాళులు అర్పించుకుంటున్నాను. ఇది ఇంకా ఎంతో కృషి చేసి బాగా అభివృద్ధి చేస్తే ఈ పార్కుని ఇంకా ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ వాగులెల్ల ఘాట్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మరి ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు? మాకు సపరేట్గా ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా సౌకర్యాలు అమర్చి బాగుంటుంది. యోగాశాల లాగా అందరికీ అనుకూలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ కన్నా ఈ విధంగా ఇక్కడ ఆరుబయట చేసుకుంటున్న వల్ల నష్టం ఏంటి? నష్టం అంటే ఎక్కువ మంది చేయడానికి వీలు వస్తుంది. వచ్చిన వాళ్ళకి కంఫర్టబుల్గా లేదు. వర్షం పడినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కోతులు కట్టుకుంటాయి, కొంచెం కోతులు పెద్దగా ఉంటుంది. ఇటు కూడా వస్తున్నాయి కోతులు? వస్తున్నాయి. ఓకే. సూర్య నమస్కారాలు చేయడం వల్ల రోజు ఎటువంటి లాభాలు? బాడీ మెటబాలిజం బాగుంటుంది. బాడీలో ప్రతి పార్టు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏమీ రావు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతిరోజు చేయటం వల్ల స్ట్రెస్, ఆందోళన ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది. అందరూ చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు ఒక దినచర్యగా ఉదయం ఒక ½ అన్ అవర్ సూర్య నమస్కారాలు, అలాగే యోగాసనాలు, మెడిటేషను ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఈ వాగాల పార్కు అందరికీ చాలా వాకింగ్ ట్రాక్గా చాలా అందరికీ బాగుంది. అదేవిధంగా మన ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం పెట్టిన కానీ, ముఖ్యమంత్రి పెట్టిన కాడి నుంచి మేమిద్దరం వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నాము. ఆ రోజు నుంచి మనం యోగా అలవాటు చేసుకున్నాము. మన యోగా గురువు గారు నారాయణరావు గారు, అది అచ్చయ్య గారు ఆధ్వర్యంలో బాగా డైలీ యోగా చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనకి డే టైంలో జాబ్ పరంగా ఎంత ఒత్తిడి ఉన్నా ఆ స్ట్రెస్ అనేది వెళ్ళిపోయి మానసిక ప్రశాంతత అనేది యోగా అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఆల్రెడీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వారానికి 3 సార్లు యోగా చేస్తున్నాను ఆ వయసులో కూడా. కాబట్టి అందరూ యోగా చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ పిల్లల పార్కు కూడా ఇక్కడ కొంచెం ఆట వస్తువులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి పిల్లలకి. అవి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కొంచెం అది దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. సుమతితో వాకింగ్ ట్రాక్ కానీ, రన్నింగ్ కానీ చాలా బాగుంది. కాకపోతే ప్రధానంగా చూస్తున్న సమస్య ఏంటంటే వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసేటప్పుడు కోతులు బాగా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. జనాల్ని బాగా భయభ్రాంతులు చేస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవేంటంటే మీదకి దూకే ఇదిగా ప్రవర్తిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకొని కొంచెం. ఇంకొకటి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే మాకు మెయిన్గా వర్షం పడినప్పుడు జిమ్ కూడా చేసుకోలేకపోతున్నాను. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట వాకింగ్ ట్రాక్ మీద కానీ, రన్నింగ్ చేయడానికి కానీ. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడే చేసుకోవడానికి కొంచెం ప్రధానంగా సౌకర్యంగా ఉంటుంది. ఇదేంటంటే సరిపోవట్లేదు మాకు. కొంచెం యోగా షెడ్ కూడా కొంచెం పెద్దదిగా వేస్తే చాలా బాగుంటుంది. ప్లేస్ చాలా నేచర్, ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. వాకింగ్ చేసుకోవడానికి కానీ, రన్నింగ్ కానీ చాలా కంఫర్ట్గా నీట్గా ఉంది. ఈ యోగా కానీ, జిమ్ ఏరియా కానీ అంతా నీట్గా ఉంది, చాలా బాగుంది. కొంచెం అట్మాస్ఫియర్లో కొంచెం వేస్ట్ అది పడేస్తున్నారు. అది కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఉంటే ట్రాక్ లో కోతులు ఉంటున్నాయి, ఏం చేస్తున్నాయి? పడుతుంది మీదకి వస్తున్నాయి, పడుతుంది. ఏమిటి ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళ కొంతమంది దగ్గర చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. ఎందుకు సార్ అయ్యి? కొన్ని వాకింగ్లో కోతులు కొంచెం వెంట పడుతున్నాయి, కోతి పిల్లల వల్ల. అందుకని చెప్పి చేతులు కొంచెం ఉంటే అవి భయపడి దగ్గరకు రావని చెప్పి కర్ర తీసుకొని వాకింగ్ వస్తున్నాయి.